హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టుడే వీఆర్ గోయింగ్ టు డూ వన్ హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. అది వచ్చేసి మనము ఎలా అయితే లెమన్ రైస్ ఇలా చేసుకుంటామో అలాగే ఆమ్లాతో కూడా మనము ఇప్పుడు ఆమ్లా రైస్ చేయబోతున్నాం. సింపుల్గా హెల్దీ అండి. మార్నింగ్ టైం నేను యాక్చువల్లీ టుడే కొద్దిగా రైస్ నైట్ది మిగిలిపోయింది. సో ఐఎమ్ ప్రిపేరింగ్ విత్ ఇట్. సో చూసేయండి సింపుల్గా. సో ఆమ్లాను కొద్దిగా చాప్ చేసేసుకుందాము. ఇక్కడ మా పాప మార్నింగే లేచేసింది, హాయ్ చెప్తుంది చూడండి. ఒక ఆనియన్, 2 మిర్చీస్ కట్ చేసేసుకుందామండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఆమ్లా ఈజ్ అ హెల్తీ ఫుడ్ అన్నట్టు. సో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుందండి. సో ఆయిల్ వన్స్ వేడెక్కిన తర్వాత దెన్ మనము ఒక టీ స్పూన్ వచ్చేసి తిరుమాత గింజలు వేసుకుంటున్నాము. తిరుమాత గింజల్లో నథింగ్ బట్ ఆఫ్ ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు వస్తుంది. అండ్ దెన్ ఒక ఆనియన్, 2 మిర్చీస్ అండి. అవి మగ్గిన తర్వాత మనం ఏదైతే కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు అండి. సో అది మగ్గేదాకా ఉండిచ్చేసి ఒక 2 మినిట్స్ అండి. దెన్ ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ ఆమ్లా పేస్ట్ అనేది తిరుమాతలో వేసేసేయాలండి. అదొక 2 మినిట్స్ మగ్గిన తర్వాత, 2 to 3 మినిట్స్ మగ్గిన తర్వాత ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ సిమ్లో జరుగుతుందండి. వన్స్ మగ్గిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర, దెన్ మనం రైస్ వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కూడా పడదు, 5 మినిట్స్ ఎనఫ్ అన్నట్టు. 5 మినిట్స్లో సిమ్లోనే కొద్దిసేపు వెయిట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయొచ్చండి. సో నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం నైటే నేను